భారతదేశానికి నరేంద్ర మోదీ గారు ఒక వరమని, శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తున్నారని, ఆత్మనిర్భర్ పేరుతో మన కాళ్ళ మీద మనం నిలబడుకునేలాగా, అలాగే స్వదేశీ అని ఈ మనము తయారు చేసుకునే వస్తువుల్ని మాత్రమే మనం వాడాలా అని, మేక్ ఇన్ ఇండియా అనే పథకం ద్వారా కేవలం వస్తువులు మనం మాత్రమే తయారు చేసుకోవడం కాదు, ప్రపంచం మొత్తానికి తయారు చేసుకోవాలని మనం తలెత్తుకొని బతికేలాగా చేసింది గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు అధ్యక్ష. 2014 నుంచి ఈ రోజు దాకా 12 సంవత్సరాల కాలంలో సుమారుగా 10 సంవత్సరాలు గత 2 ప్రభుత్వాలు నడిచిన అధ్యక్ష. ఒక ప్రభుత్వం మనం నడిపాం, 2 ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు. ఈ 2 ప్రభుత్వాల్లో ఎంత డబ్బులు వచ్చినాయో ఈ 20 నెలల్లో అన్ని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందంటే చెప్పేవాళ్ళ అధ్యక్ష. ఆ మధ్యకాలంలో పత్రికలు రాసి రాష్ట్రానికి మోదీ గారు అన్యాయం చేశారని ఆ మధ్యకాలం రాసే వాళ్ళందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కుప్పలాగా చేసినటువంటి రాష్ట్రాన్ని సుమారుగా 12-13% వడ్డీలతో తెచ్చుకున్న అప్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వ సాయంతో వడ్డీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప విషయంగా మనము చెప్పుకోవాలి అధ్యక్ష. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతా ఉంటే 3 రాజధానులని 3 ముక్కలాటాడితే ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందరూ అడుగుతారు అధ్యక్ష, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చేయచ్చు కదా, నేరుగా ఇచ్చేయచ్చు కదా అంటారు. అలా జరగదు అధ్యక్ష. ఒక విషయాన్ని మన సభ ముందు పెట్టాల. కేంద్ర ప్రభుత్వ పథకాలు సుమారుగా 163 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ వాటా ఇవ్వలేక ఆపేసినందుకు ఎంతో సిగ్గుపడాలి అధ్యక్ష. వీటిని అన్నింటిలో కూడా సుమారుగా 85 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని మళ్ళీ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టి సుమారుగా 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బడ్జెట్లో చూపిస్తూ మళ్ళీ కేంద్రం దగ్గర నుంచి వాళ్ల వాటాగా నిధులు తెచ్చుకునే పరిస్థితి రాష్ట్రంలో మొదలైంది. దీని ఎంతో సంతోషపడాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తా ఉన్నాను అధ్యక్ష.